మనకట్టు చేసుకుని ఒకే క్యాంపస్లో స్ట్రెంగ్త్ కూడా బాగుంది. బట్ ఈ నాడు నేడు పేరుతో 73 లక్షలు ఆయన ఆనాడు మంత్రి శిలాఫలకం వేస్తున్నాడు. 21-22లో 73 lakhs ఖర్చు పెట్టినట్టు. ఏ రూమ్లోకి పోయినా స్లాబ్లో బయట కమ్ములు కనిపిస్తున్నాయి. ఏ రూమ్లో పోయినా అట్లీస్ట్ ప్లాస్టరింగ్ చేసేదానికి కూడా వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేదు. ప్యాచ్ వర్క్ చేశారు, అవన్నీ ఊడిపోతున్నాయి. దారుణంగా దీనికి గర్ల్స్ దగ్గరికి వస్తే టాయిలెట్స్ లేవు. ఎంతమంది పిల్లలు? 260 మంది గర్ల్స్, 3 టాయిలెట్స్ ఉన్నాయి, 3 లెట్రిన్స్. ఇది దారుణమైంది. అక్కడ లెట్రిన్స్ కట్టారు, ఫినిషింగ్ 30-35 వేలు అవుద్దంట, ఆపేశారు. నాబార్డు ఫండ్, ఇది గర్ల్స్ హై స్కూల్కి నాబార్డు ఫండ్. నాడు నేడు 73 లక్షలు గవర్నమెంట్ ఫండ్. ఇప్పుడు నేను చెప్పాను, హెడ్ మిస్టర్స్ హెచ్ఎం చెప్పిన ఇది చూసిన తర్వాత 35,000 పనిచేసేయండి, నేనే డబ్బులు ఇస్తానని చెప్పాను. ఏంటంటే చిన్న ఆడబిడ్డలు టీచర్స్, లేడీ టీచర్స్, అది పరిస్థితి. నాడు నేడు 19 నుంచి 24 వరకు చేసిన పాపాల్లో ఇవి. నేను 73 లక్షల మంది ఎంక్వైరీ ఇస్తా. ఎవరు చేశారు, ఎందుకట్ట ఘోరంగా చేశారు. ఆ తర్వాత కొత్త హెచ్ఎం పోయి కంప్లైంట్ ఇచ్చాడంట, అది ఆ బిల్డింగ్లన్నీ పనికిరావు, కొత్తవి కట్టండి అని. దానికి ఎందుకు 73 లక్షలు ఖర్చు పెట్టారు? కాంపౌండ్ వాళ్ళకి 12 లక్షలు అన్నారు. కొరవ 60 లక్షలు ఎందుకు ఖర్చు పెట్టారు? ఎక్కడ ఖర్చు పెట్టారు? నాకేం కనపడలే. అక్కడ ఖర్చులన్నీ ఊడిపోతున్నాయి. కనీసం ప్లాస్టింగ్ అవి ఉండేది తీసేసి కొత్తగా ప్లాస్టింగ్ అన్న చేశారా? అది చెక్కేసి అది కూడా చేయలే. ప్యాచ్లు అటు పూసుండాలి. దారుణం ఇది. చిన్న బిడ్డల దగ్గర కూడా డబ్బు కొట్టేసేయాలా, నువ్వు మాత్రం బాగా కూర్చోవాలా ఇంట్లో హ్యాపీగా. ఎంక్వైరీ చేస్తా, యాక్షన్ తీసుకుందా వదిలిపెట్టు.
విహార్ స్పెషాలిటీ హాస్పిటల్ నెల్లూరు జిల్లాలో అత్యాధునిక లేజర్ సెంటర్. డాక్టర్ పాలకొల్లు అమర్నాథ్ రెడ్డి జనరల్ లాప్రోస్కోపిక్ మరియు లేజర్ సర్జన్. అత్యాధునిక లేజర్ టెక్నాలజీతో మొలలు, ఫిషర్, లూటీలు, పైలో నీడల్, సైనస్ సమస్యలకి సర్జరీ చేయబడును. మరియు లాప్రోస్కోపిక్ అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పి, లాప్రోస్కోపిక్ కొలిసిసెక్టమీ, పిత్తాశయంలో రాళ్లు, లాప్రోస్కోపిక్ హెర్నియా ఆపరేషన్లు, లాప్రోస్కోపిక్ హిస్టరెక్టమీ, గర్భసంచి ఆపరేషన్లు చేయబడును. సంప్రదించండి. విహార్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయమహల్ గేట్ దగ్గర, ఇందిరా భవన్ ప్రక్కన, నెల్లూరు.